మళ్ళీ ఈరోజు నిన్నటిదాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అలా అరే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఎట్లు ఇస్తారంటారు? అసలు మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను ముందే చెప్పిన, ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని. మొన్ననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తారని. ఏందా ఈ కాంట్రడిక్షను? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అయినప్పుడు ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కదా ఆమె. ఇంకెవరు దయ్యాలు మరి వాళ్ళ నాయనను తప్పుతో పట్టించింది. ఇవాళ ఒక దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా? అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయిందా టైంపాసు మన ఫ్యామిలీ ఎపిసోడు, లేకపోతే ఇంకా కంటిన్యూషన్ ఉందా ఎపిసోడ్? సో ఈ కేసీఆర్ కుటుంబం 24 గంటలు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఓకే, నమస్కారం. గవర్నమెంట్ నడిపిస్తున్నామా నడిపిస్తలేమా, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనేది రోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లులు, సన్నబియ్యము, భూభారత్ ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 నెలల నుంచి మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి ప్రతి దగ్గర ముఖ్యమంత్రి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాకా కూడా సన్నబియ్య పంపిణీ మీద పేద ఇళ్లలో పోయి వాస్తవంగా వాళ్ళ ఆనందం ఏంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉర్రు, అసలు వచ్చే బియ్యం కరెక్ట్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసే పరిస్థితి ఉంది. ఇది ప్రజాపాలన? ఇలా ప్రభుత్వం నడుస్తలేదు అని చెప్పడానికి అది నిదర్శనమా? ఇలా ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టే మేం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తలేము. మేం చేసే పాలనలా ఈ ఎంక్వైరీ అనేది గత పరిపాలనలో కమిషన్లైనా ఎంక్వైరీలైనా గత పరిపాలన చేసిన తప్పుల మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలు ఇవి. వీటికి మేం చేసే ప్రస్తుత పాలనకు లింకు పెట్టడం అనేది చాలా తప్పు అంటున్నా. ఇలా ప్రజలు డిసైడ్ చేస్తారు మాకు పాలన అందిస్తుంది ప్రభుత్వమా కాదా అని. ప్రతిపక్షాలు కాదు, వాళ్ళు ప్రతిపక్ష హోదా వాళ్ళు సరి అయిన రీతిలో వాళ్ళు చేస్తలేరు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కనపడతలేడు, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కి అంకితమైండు, ప్రతిపక్ష నాయకుడు ఒక సభ పెడితే సభకు అటెండ్ అయ్యింది తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదు. ఏం మనం పగటి వేషగాళ్ళమా ఏంది? రోడ్ల మీద తిరిగి వేషాలు వేసి వేషాలు మాట్లాడడానికి గెలిపించింది ఎవరి కోసం? ఈరోజు ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగితే దేవాలయం లాంటి వేదిక ప్రజా సమస్యల గురించి మాట్లాడేది అసెంబ్లీ.